హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఇది మీకు తెలుసు కదా! అగారో వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ అన్నమాట. సో, మీరెవరైనా కొంచెం హెవీ యూసేజ్ కోసం చూస్తుంటే కనుక యూ కెన్ చెక్ దిస్ ఔట్ అండి. కొంచెం హెవీ ఉంటది అండ్ కొంచెం ఎక్కువ పని చేస్తది. నాట్ లైక్ కాంపాక్ట్ థింగ్ కాదు. సో, దీనికి వైర్ కూడా అన్ని పెద్దవొస్తాయి. సైజ్ కూడా పెద్దదుంటది. దీంట్లో వెట్ కూడా వాక్యూమ్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లో డ్రై కూడా ఉంటది. సో, అలా బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దీని గురించి డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను. అది చూడండి. మీకింకా క్లియర్‌గా తెలుస్తది. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చెక్ చేయండి. అండ్ మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. ఈ మధ్యన కొన్ని ఫుడ్స్ అనేవి టైమ్ టు టైమ్ కొన్ని పాపులర్ అవుతూ ఉంటాయి కదా! ప్రస్తుతానికి ఈ సమ్మర్ అనే కాదు లాస్ట్ సమ్మర్ నుంచి మనకి ఈ గోంద్ కటీరా అని ఒకటి బాగా ఫేమస్ అవుతుంది కదా! నేను తెప్పించి ఆల్‌మోస్ట్ చాలా రోజులయిపోయింది. యూజ్ చేయట్లేదు. సరే ఈసారి ట్రై చేద్దాము. మీతో గూడా షేర్ చేద్దామని చెప్పి ఈరోజు చూపిస్తున్నాను. సో, అన్నీ మనకి 2 రకాలుంటాయి ఇందులో. గోంద్ కటీరా అని ఒకటుంటది. అండ్ ఎడిబుల్ గమ్ ఇంకొకటి గోంద్ అని ఒకటుంటది. ఫస్ట్ బిగ్ బాస్కెట్‌ది ఉంది చూసారా? అది గోంద్ అన్నమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది గోంద్ కటీరా. ఈ బ్రాండ్‌వి బోలెడన్ని వస్తున్నాయి. నేను అమెజాన్‌లోనే తెప్పించినట్టున్నాను. చాలా నెలలయిపోయింది. ఇప్పుడు సెకండ్ గ్రీన్ బౌల్‌లో ఏసింది గోంద్ ఎడిబుల్ గమ్. అది మనం వింటర్‌లో తినాలి. ఏమంటారు అది బాడీని హీట్ చేస్తదనమాట. ఈ గోంద్ కటీరా అనేదైతే ఉందో అది మనకి బాడీ చలవ చేస్తది. సో, సమ్మర్స్‌లో తీసుకోవాలి. అండ్ ఇలా వాటర్‌లో ఏస్తే ఆ గోంద్ కటీరా ఉంది కదా! అది ఫుల్ ఫ్లఫీ అయిపోద్ది. ఒక చాలా ఫ్లఫీగా అయిపోద్ది. దాన్ని చూద్దాము. అండ్ ఇంకొకటి బాగా ఫేమస్ అవుతున్నాయి. ఈ చియా సీడ్స్ ఒకటి, సబ్జా సీడ్స్ ఒకటి. సమ్మర్ అంటే మనకి సబ్జా సీడ్స్ ఎక్కువ మనకు అలవాటు కదా! ఇవి కూడా నేను సబ్జా సీడ్స్ నాకు తెలియడం ఎప్పుడో ఫలూదాలో ఉంటాయి అని తెలుసు కానీ, ఇలా సమ్మర్‌లో తాగాలి అన్ని విషయాలు నాకు ఒక 5, 6 ఇయర్స్ ముందు నుంచే తెలుసు. ఈ చియా సీడ్స్ అయితే కూడా కొంచెం పాష్ ఫుడ్స్‌లో అదొకటి కదా! ఇవి 2 చూడడానికి ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. సో, నేను అవి కూడా మీకు ఈరోజు చూపిస్తున్నానన్నమాట. సో, చియా సీడ్స్ ఏమో ఈ ఇటువైపు ఉన్నాయి కదా! రైట్ సైడ్. నా రైట్ హ్యాండ్‌లో అవి చియా సీడ్స్, లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవి సబ్జా సీడ్స్. ఇవి కూడా సోక్ చేసి తినాలి. చియా సీడ్స్‌లో మనకి ఒమేగా 3 అవన్నీ బోలెడన్ని ఉంటాయి. అండ్ చాలా హెల్తీ అంటారు. లైక్ సాలడ్స్‌లోని అన్నిటిలో కూడా ఓవర్ నైట్ ఓట్స్‌లో వీటన్నిటిలో కూడా అవేసుకుంటారు. అవి ఎక్కువ మంచిదని చెప్పి ఎక్కువ తినకూడదు. జస్ట్ స్ప్రింకిల్ చేసుకునే అంతే తింటే మంచిది. అండ్ సోక్ చేసుకొని మాత్రమే తినాలి. ఆ మధ్యన ఏదో న్యూస్ చూసానన్నమాట. ఎవరో బోలెడన్ని చియా సీడ్స్ తినేసారట. అది గొంతు దగ్గర ఏంటేంటో ఉబ్బిపోయి ఏవేవో అయిపోయాయట. కాబట్టి అలా చేయకుండా ఇవి కొంచెం లిమిటెడ్‌గా తినాలి. తర్వాత కొంచెం క్వాంటిటీలో తినాలి. సబ్జా సీడ్స్ మనందరికీ తెలుసు. అందులో వాటరేస్తే అవి మంచిగా ఫ్లఫీగా అవుతాయి. ఫ్లఫీగా కాదు కొంచెం పొంగుతాయి. అవి వాటర్‌లో ఏసుకొని కానీ లెస్సీల్లో అన్నిట్లో ఏసుకొని తింటే, తాగితే మన బాడీకి చాలా చలవ చేస్తది. ఇంకొకటి హాలిమ్ సీడ్స్ అని చెప్పి ఈ మధ్యన పాపులర్ అవుతున్నాయి. ఇది ఫ్లాక్స్ సీడ్స్. ఇదొచ్చేస్తే హాలిమ్ సీడ్స్. హాలిమ్ సీడ్ లడ్డు ఈ మధ్యన చాలా పాపులర్ అవుతుంది. నెక్స్ట్ సూపర్ ఫుడ్ అనుకుంటా. మనకి ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రెండింగ్‌లోకెళ్తుంది. అలాంటిది హలీమ్ సీడ్స్ ఒకటి ఈ మధ్యన కనిపించాయి. నేనింకా టేస్ట్ అయితే చేయలేదు. నాకేంటో భయంగా అనిపిస్తది ఇలాంటి కొత్త కొత్త ఫుడ్ తినాలంటే. ఫ్లాక్స్ సీడ్స్ మీ అందరికీ తెలిసిందే. అందులో కూడా చాలా హెల్తీ అన్నీ ఉంటాయి. ఐ మీన్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా చాలా బావుంటాయంట. అది తెలివితేటలు పెరగడానికి అన్నిట్లికి ఈ ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది అని అంటారు. సో, రకరకాల కారప్పొడులు అన్నీ కూడా చేసుకుంటారు కదా! అండ్ హలీమ్ సీడ్స్ స్ప్రౌటింగ్ చేయడం చూసాను. దాని తర్వాత ఇలా సోక్ చేసుకొని లడ్డూల్లా చేసుకొని కూడా తింటున్నారు. సో, మీరెవరైనా ఈ హలీమ్ సీడ్స్ తిన్నారా? మీకు నచ్చిందా? మీకేమన్నా తేడా తెలిసిందా అనేది షేర్ చేయండి. నాకు ఇలాంటి కొత్తవి ఏమన్నా చూసినప్పుడు ఒకటే అనిపిస్తది. మరీ ఎక్కువ దాని మీదే డిపెండ్ అయిపోయి ఎక్కువ తినేయకూడదు. ఎక్కువ ఇంటేక్ ఉండకూడదు. ఎందుకంటే ఇవన్నీ మనకి కొత్త ఫుడ్స్ కాబట్టి మన బాడీ ఎలా అలవాటు చేసుకుంటది అనేది మనకు తెలీదు. కాబట్టి కొంచెం లిమిటెడ్ క్వాంటిటీస్‌లో తింటే ఏం కాదు. మీకీ ఈరోజు 6 రకాలు చూపిచ్చాను కదా! ఇందులో ఏమైనా మీ చిన్నప్పటి నుంచి తిన్నవేమైనా ఉన్నాయా? లేదా మీరు కూడా ఇలాగా ఈ మార్కెటింగ్ వల్లే మీకు తెలిసిందా? ఏంటి అనేది షేర్ చేయండి తప్పకుండా. ఇంకా ఈ గోంద్ ఉంది గదా! ఆ ఎడిబుల్ గమ్ అది మనం ఫ్రై చేసుకుంటే అది ఫ్లఫీగా అవుతది. అప్పుడు దాన్ని మిక్సీలో యేసుకొని లడ్డూల్లో యేసుకుంటే అది బైండింగ్‌కి పనికొస్తది. అది కరిగిపోద్దనమాట. ఇలా సోక్ చేయకూడదు అదొక్కటే వీటన్నిటిలోని. జస్ట్ మీకు గోంద్ కటీరాకి, గోంద్‌కి డిఫరెన్స్ చూపిద్దామని చెప్పి ఇవన్నీ సోక్ చేసి పక్కన పెట్టాను.
ఇప్పటికి ఆల్‌మోస్ట్ ఒక 1 ½ అవర్, 2 అవర్స్ అలా అయ్యింది. ఇది చూసారా అక్కడ కొంచెం యెల్లోగా కనిపిస్తుంది చూసారా? ఈ గోంద్ కటీరాలోని. అంటే దానికి ఇంకా వాటర్ పడతదనమాట. మనం చాలా కొంచెం వాటర్ ఎయకూడదు. చాలా ఎక్కువ వాటర్ ఎయాలి. ఫుల్ బ్రైట్ వైట్ కలర్‌లో అయిపోతే మనకి మంచిగా కరెక్ట్‌గా అయినట్టు. ఇది రకరకాలుగా యూజ్ చేస్తున్నారు. మెయిన్‌గా వాటర్ మెలన్ జ్యూసుల్లోని దాని తర్వాత రకరకాల షర్బత్స్‌లో అన్నిట్లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. సో, ఎడిబుల్‌గా ఇలా యూజ్ చేయకూడదు కాబట్టి అది కరిగిపోయింది అంతే. అండ్ ఈ చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ సోక్ అయిన తర్వాత ఇలా ఉంటాయి. మీ అందరికీ తెలుసు. బట్ ఊరికే ఇవొచ్చేస్తే ఇంకా హలీమ్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనం కారప్పొడులు అన్నీ జేసుకోవచ్చు. హలీమ్ సీడ్స్ కొంచెం స్టిక్కీగానే అవుతుంది. సో, ఇంకొంచెం సేపు అయిన తర్వాత ఇలాగా వైట్‌గా, ఫ్లఫీగా అయిపోతే మనకి గోంద్ కటీరా రెడీ టు యూజ్ అన్నమాట. ఇది మనకి తెలిసిందే డిసానో పెన్ని పాస్తా. మీరెవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే యూ కెన్ చెక్ థిస్ ఔట్ అండి. ఇది కొంచెం హెల్తీయర్ ఆప్షన్‌లోని ఒక పాస్తా అన్నమాట. ఇది 100% డెరమ్ విత్ సెమోలినాతో చేశారు. అండ్ ఇది 1 కేజీ ప్యాకెట్ ఫ్రీ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాడ్ అనేవి ఇందులో లేవు. కాబట్టి మంచిగా మనం కుక్ చేసుకొని తినొచ్చు అండ్ పిల్లలకి పెట్టొచ్చు. సో, ఈ డిసాను పాస్తా లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. దీనికి కూడా చెక్ చేయండి. ఇప్పుడు మనం ఆ గోంద్ కటీరాని ఇంకెలాగా సోక్ చేసాం కాబట్టి, వాటర్ మెలన్ జ్యూస్ కూడా చేశాను కాబట్టి, ఇందులో కలుపుకొని తాగుదాము. ఎలా ఉంది అనేది చూద్దాం. నాకైతే అంత కొత్తవేవన్నా తింటే కొంచెం వెరైటీ ఎక్స్‌ప్రెషన్‌లొస్తూ ఉంటాయి. అండ్ వాటర్ మెలన్స్ కూడా మంచివి దొరుకుతున్నాయి ఇప్పుడు. మీరు రోజు హైడ్రేషన్‌గా ఉంటున్నారా? జ్యూసులు చేసుకొని తాగుతున్నారా? ఏంటి సంగతులు? సమ్మర్ ఆల్‌మోస్ట్ హాలిడేస్ కూడా సగం అయిపోతున్నాయి అప్పుడే. ఇంకా అలా చూస్తూ ఇంకో నెల అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లు, చదువులు, హోమ్ వర్క్‌లు అన్నీ మనం ఫుల్ బిజీ అయిపోతాం. కాబట్టి ఈ 10 డేస్, 1 మంత్ మంచిగా రెస్ట్ తీసుకోండి. ఎంజాయ్ చేయండి. అండ్ ఇది తాగి చూపిద్దాం. ఎలా ఉంది తెలుసా? ఒక చిన్న పిల్లలకి బొమ్మలుంటాయి జూసారా? చిన్న చిన్న బాల్స్ దొరుకుతాయి. అవి వాటర్‌లో ఏస్తే ఉబ్బుతాయి. అది క్రష్ చేస్తే ఎలా ఉంటదో చూడ్డానికి అలాగే ఉంది. ఇంత అందంగా ఎవరు చెప్పరేమో! బట్ నాకు కనిపించింది చెప్తున్నా. అండ్ టేస్ట్ విషయానికొచ్చేస్తే ఓన్లీ టెక్స్చర్ ఉంది. టేస్ట్ లేదు దానికి. అంతే. టేస్ట్ లేదు. టెక్స్చర్ ఉంది. కరెక్ట్. చూడ్డానికి ఎలా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంది. అండ్ ఆ రోజు ఆ రోజు నా బర్త్‌డే అన్నమాట. నా బర్త్‌డేకి అన్వి సూపర్ ఎక్సైట్ అయిపోయింది. ఈ మధ్యన హాలిడేలో కూడా వచ్చింది మమ్మీ బర్త్‌డే అని ఆ గిఫ్ట్ ఒకటి ఆల్‌మోస్ట్ ఒక 2 డేస్ ముందు నుంచి దానికి గిఫ్ట్ ప్యాక్ చేసి, జాగ్రత్తగా నాకు చూపించకుండా దాచి, అన్నీ చేసి సూపర్ ఎక్సైట్ అయితే, పాపం నా బర్త్‌డే మధ్యాహ్నంకి దానికి హై ఫీవర్ వచ్చేసిందన్నమాట. వచ్చిందే కాకుండా అది సాడ్ అయిపోయింది. నేను సాడ్ అయిపోయాను. ఇంక అందరం సాడ్‌గా ఉన్నాం ఆ రోజు. ఇంకింత సాడ్‌గా ఏముంటాంలే ఏదో ఒకటి ఇంక బర్త్‌డే ఒక కేక్ అయినా కట్ చేద్దాం అనుకుంటే దానికి బాలేదు కదా! సో, కేక్ తినను అన్నది. సరే అని చెప్పి అలా ఊరికే స్విగ్గీ చూస్తుంటే ఇదేదో ఎగ్ కనిపించింది మాకు. అప్పుడు మేము పని లేనట్టు ఈ ఎగ్‌ని ఆర్డర్ చేసాం. సరే ఎప్పుడు కేకే ఏం కట్ చేస్తాం ఈరోజు ఎగ్‌ని కొడదాం అని చెప్పి ఎగ్‌ని తీసుకొచ్చాము. అది చూస్తే గట్టిగా ఉంది. ఎగ్ అంటే గట్టిగానే ఉంటదేమో ఇది ఈస్టర్ ఎగ్ అట. ముందు రోజు ఈస్టర్ అయింది. అందుకని ఈస్టర్ ఎగ్ అని చెప్తే తీసుకొచ్చాం. దాన్ని పగలగొట్టాలా? ఇరగ్గొట్టాలా? అలా తినేయాలో అర్థం కాక మేమేవో అక్కడ పాటలు పాడుతున్నాం. లోపలొచ్చేస్తే ఏవో ఒక డక్ ఉంది. ఇంకేదో ఒక చిన్న బొమ్ముంది. అవి కూడా చాక్లేట్‌వి. ఏది చూసే అంత ఖాళీ అక్కడ. ఇలాగ ఇరిగింది. అందరం తినేసాము. అయిపోయింది. సో, మన వైబునాను కూడా లక్కకి జ్వరం ఉన్నప్పుడు ఇంట్లో ఇంకొక పిల్లలకి కొంచెం జాగ్రత్తగా చూడడం చాలా కష్టం. అప్పుడే వాళ్ళకెక్కడ లేని ప్రేమ ఉప్పొంగిపోయి వచ్చేస్తదనమాట. 10 సార్లు ఎళ్లి పట్టేసుకుంటారు. బాబు నీకు వచ్చేస్తదిరా అని నేను ఆళ్ళిద్దరిని ఆపినప్పటికి నా పనయిపోతుంది. అండ్ ఎనీవేస్ మన బర్త్‌డే ఈసారి ఇలా అయిపోయింది. మళ్ళీ అన్నీ మంచిగా సెట్ అయిన తర్వాత ఒకరోజు ఈ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాల్సినవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ నా ఈ ఎయిర్ డోప్స్ ఏమో పాడైపోయాయి. అందుకని చెప్పి అన్వి దాచుకున్న డబ్బులతో నాకు గిఫ్ట్ ఇచ్చింది ఎయిర్ డోప్స్. అండ్ ఈ మధ్యన నేనొకటి కనిపెట్టాను. ఏంటి తెలుసా? పాల ప్యాకెట్లు బయట నుంచి బయటకెళ్ళి కిరాణా షాప్ నుంచి తెచ్చుకోవడమే ఉత్తమం అన్న విషయం నేను కనిపెట్టాను. ఎందుకంటే ఈ బ్లింకిట్‌లో, జెప్టోలో, బిగ్ బాస్కెట్‌లో నాట్ వన్ ఎనీ సైట్‌లో చూస్తే ఆర్డర్ చేస్తే అది ఆ రోజే ఎక్స్‌పైరీ డేట్‌దో లేకపోతే నెక్స్ట్ డే ఎక్స్‌పైరీ డేట్‌దో పంపించేస్తున్నారు ఎక్కువగా. అవస్సలు ఉండట్లేదు. పాడైపోతున్నాయన్నమాట. బయట చిన్న చిన్న షాప్స్‌లోని ఏ రోజుది ఆ రోజు వస్తాయి గదా! ఫ్రెష్‌గా ఉంటాయి. సో, ఎళ్లి తెచ్చుకుంటే బెటర్ అన్న విషయం నేను కనిపెట్టాను ఈ మధ్యనే.
అదే మీకు చూపిస్తున్నాను. ఏవో పాల ప్యాకెట్లు జస్ట్ ఒక పూట ఎక్స్‌ట్రా అయిందంతే. అవేమి పాడైపోయి అవలా ఉంచాను. తర్వాత మీషోలో ఇవొకటి ఆర్డర్ చేసుకున్నా వచ్చాయి కదా! అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఈ దేవుడి గదిలో దేవుడిది మన ఇంట్లో దేవుడి గది ఉంటది కదా! సో, అందులో పెట్టుకోవడానికి చిన్న చిన్న పీటలన్నమాట. ప్రసాదం పెట్టుకోవచ్చు, లేకపోతే దేవుడిని పెట్టుకోవచ్చు మన ఇష్టం. చిన్న చిన్న బుజ్జి బుజ్జి పీటలు. ఎలా యూజ్ చేసుకోవాలనేది మన ఇష్టం గానీ సెట్ ఆఫ్ 6 వచ్చాయి. చాలా రీజనబుల్ రేట్‌కొచ్చాయి. నేనేమో వీడియోస్‌లో చూసాను. అందులో ఈ లెగ్స్ ఉన్నాయి కదా! అవి కూడా వుడెన్‌వి వచ్చాయి. అండ్ ఇంకా మంచి మంచివున్నాయి. మీరు ఒకవేళ కొందామనుకుంటే లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చూడండి. బట్ ఇది మనకి ప్లాస్టిక్ లెగ్స్ వచ్చాయి. నేను తర్వాత కొన్ని వీడియోస్ చూసాను. అందులోని వుడెన్ లెగ్స్ వచ్చాయి. అవి ఇంకొంచెం ప్రీమియంగా ఉన్నాయి. ఇంకా బావున్నాయి. సో, అదొకటి మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ ఇలాగా ప్లాస్టిక్ లెగ్స్ ఒద్దు అనుకుంటే చూసుకొని తీసుకోండి. కానీ ఇవి కూడా క్యూట్‌గానే ఉన్నాయి. నేను మెయిన్‌గా ఈ ప్రసాదం పెట్టేటప్పుడు అలాగా చిన్న చిన్న పనులున్నప్పుడు కొంచెం బావుంటదని చెప్పి తెచ్చుకున్నాను. సో, నచ్చాయా? ఈ బుజ్జి పీటలు మీకు నచ్చాయా? షేర్ చేయండి తప్పకుండా. అండ్ దాని లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. అంతే. సో, అదన్నమాట. ఈసారి నాకు ఎన్ని ఇయర్స్ అని ఎవరికైనా డౌటొచ్చుంటే నాకు 36 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయన్నమాట. ఎంత పెద్దయిపోతున్నామంటే చూస్తూ చూస్తూ చాలా చాలా పెద్దగా అయిపోతున్నాము. అదన్నమాట. అంతే. అన్నమాట అని బోలెడు సార్లు అన్నట్టున్నాను. సో, ప్లీజ్ ఎక్స్‌క్యూజ్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.